హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్కూల్ కాంప్లెక్స్ మీటింగ్ సెషన్స్. ఇందులో భాగంగా మనకి ప్రైమరీ సెషన్కి తర్వాత సెషన్ 1, అదేవిధంగా హై స్కూల్లో అయితే అది సెకండరీ స్కూల్ కాంప్లెక్స్ మీటింగ్లో సెషన్ 5లో భాగంగా ట్రైనింగ్ నీడ్స్ అనాలిసిస్ సర్వే గురించి చెప్పుకున్నాం. సో ఇప్పుడు మనం హౌ టు సబ్మిట్ దిస్ టీఎన్ఏ సర్వే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో ముందుగా అందరూ టీచర్స్ గూగుల్ ప్లే స్టోర్లో ఆంధ్రప్రదేశ్ టీచర్ స్విఫ్ట్ చాట్ ఆప్షన్ బాట్ అనే ఒక ప్లే స్టోర్లో యాప్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఆటోమేటిక్గా మొబైల్ నంబర్ లింక్తో ఓటీపీ సహాయంతో మన సిఎఫ్ఎంఎస్ డీటెయిల్స్ కూడా ఇంటర్ మ్యాప్ అయినాయి కాబట్టి సో మీ యొక్క డీటెయిల్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. ఎవరైనా కానీ స్కూల్ చేంజ్ అయి ఉంటే, డెప్యుటేషన్ పోయి ఉంటే తర్వాత మనం అక్కడ ఎడిట్ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ మెయిన్ మెనూలో ఉంటుంది. దాన్ని క్లిక్ చేసిన తర్వాత మీరు కన్సర్న్డ్ యూడైస్ కోడ్ కొడితే మ్యాప్ అయిపోతారు కొత్త స్కూల్కి. సో ఇది ఎవరైతే మారిన వాళ్ళకి మాత్రమే. సో మిగతా టీచర్స్కి ఆటోమేటిక్గా మనకి అప్డేట్ టీచింగ్ డీటెయిల్స్ అని వస్తుంది. తర్వాత యాక్సెస్ కోర్స్, తర్వాత యాక్సెస్ సర్వే, 3 ఆప్షన్స్ డిస్ప్లే అవుతాయి. సో ఇన్ కేస్ మీరు మీ క్లాసెస్కి అప్డేట్ చేయాలనుకుంటే ఈ విధంగా స్క్రీన్ పైన చూస్తున్నట్టుగా ప్లీజ్ సెలెక్ట్ ఆల్ ద క్లాసెస్ దట్ యూ టీచ్. సో మొత్తం మీరు ఏ క్లాసెస్ డీల్ చేస్తున్నారు, ఏ సబ్జెక్ట్ డీల్ చేస్తున్నారు అనేది టోటల్గా మ్యాప్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఆల్ క్లాసెస్ అండ్ ద సబ్జెక్ట్ యు ఆర్ డీలింగ్ విత్ యాజ్ ఐ షో ఆన్ ద స్క్రీన్. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత టోటల్గా మీకు తెలిసిపోతుంది అనమాట ఇక్కడ ఏ క్లాసెస్ ఏ సబ్జెక్ట్ డీల్ చేస్తున్నారు. తర్వాత మనకి మెయిన్ మెనూలో యాక్సెస్ సర్వే, యాక్సెస్ కోర్స్, అప్డేట్ టీచింగ్ డీటెయిల్స్ అని ఉంటుంది. ఇందులో మీరు యాక్సెస్ సర్వేని క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే యాక్సెస్ అవైలబుల్ సర్వేస్ అనే ఇంకొక ప్రాంప్ట్ మెసేజ్ డిస్ప్లే అవుతుంది. అప్పుడు టీఎన్ఏ 02 అంటే ఇక్కడ ఫేజ్ 2లో రోల్అవుట్ చేసినటువంటి ట్రైనింగ్ నీడ్స్ అనాలిసిస్ సర్వేని 2024-2025 అకాడమిక్ ఇయర్లో భాగంగా మనం అటెంప్ట్ చేయవలసి ఉంటుంది. సో ఈ డీటెయిల్స్ మనకి డిస్ప్లే అవుతాయి. ఇది స్టార్టింగ్ డేట్ సర్వే 13th నవంబర్, ఎండింగ్ డేట్ 17th డిసెంబర్. ఈ విధంగా మనకి టైం ఫ్రేమ్ ఫిక్స్ చేశారు. ఇందులోపల సబ్మిట్ చేయవలసి ఉంటుంది అనేది మన టీచర్స్కి చెప్పుకోవాలి. సో ప్లీజ్ కన్ఫర్మ్ ద డీటెయిల్స్ అని ఎస్ క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా స్టార్ట్ సర్వే అని వస్తుంది. ఈ స్టార్ట్ సర్వే క్లిక్ చేయగానే మీకు జనరిక్ కోర్సెస్ తర్వాత స్పెసిఫిక్ కోర్సెస్ అటెంప్ట్ చేయవలసి ఉంటుంది. సో మీరు ఏ సబ్జెక్ట్ డీల్ చేస్తున్నారో ఆ సబ్జెక్ట్ క్వశ్చన్ డిస్ప్లే కావాలి అంటే మీరు మ్యాప్ చేసుకున్నటువంటి సబ్జెక్ట్తో మీకు ఇవి పాపప్ విండోలో డిస్ప్లే అవుతాయన్నమాట. సో ఇక్కడ చూడండి, ప్లీజ్ సెలెక్ట్ ఆల్ ద గ్రేడ్స్ యూ టీచ్ ఆన్ ఏ రెగ్యులర్ బేసిస్. చూడండి, ఇప్పుడు మీకు లైవ్గా డెమాన్స్ట్రేట్ చేస్తున్నాను. ఇక్కడ మనం డీల్ చేసే క్లాసెస్ అన్నీ సెలెక్ట్ చేసుకోవాలి. సో 10th, 9th, 8th, 7th, 6th ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ ఉంటుంది. ఇక్కడ తర్వాత యారో బటన్ ఉంటుంది. సో ఇక్కడ మనం సేవ్ అండ్ కంటిన్యూ కొట్టి క్వశ్చన్ నెంబర్ 2కి వెళ్ళిపోవాలి. సో తర్వాత ఇక్కడ డీల్ చేసిన సబ్జెక్ట్స్ మళ్ళీ మ్యాప్ చేసుకుంటాం, ఎందుకంటే మనకి ఏ ప్రశ్నలు డిస్ప్లే అవ్వాలనేది ఇక్కడ తెలిసిపోతుంది. సో ఇక్కడ మళ్ళీ యారో మార్క్ క్లిక్ చేయండి. ఓకే, ప్రొసీడ్. యూ విల్ నౌ బీ సెలెక్టింగ్ ద క్వశ్చన్ దట్ ఆర్ రిలేటెడ్ టు ద జనరిక్ కోర్సెస్. ఓకే, ప్రొసీడ్, save and continue. So are you interested to enroll in this course? So name of the course is inclusive education. So ఇది SA స్పెషల్ ఎడ్యుకేషన్ వాళ్ళకి సంబంధించి రిలవెంట్ కాబట్టి నాకు ఇంట్రెస్ట్ లేదు కాబట్టి నాట్ ఇంట్రెస్టెడ్ అని మనం ఇక్కడ ఆప్షన్ ఇస్తాం. సేవ్ అండ్ కంటిన్యూ. సో మన యొక్క ట్రైనింగ్స్ నీడ్స్ శిక్షణ అవసరాలని ఇక్కడ ట్యాప్ చేయబోతున్నారు. సో ఈ విధంగా నెక్స్ట్ ఇన్నోవేటివ్ టీచింగ్ పెడగాలజీస్. సో ఇది నాకు రిలవెంట్ అనిపించింది, సో ఇంట్రెస్టెడ్ అని క్లిక్ చేస్తాం. తర్వాత నెక్స్ట్ బటన్ నొక్కుతాం. తర్వాత అసెస్మెంట్ అండ్ ఎవాల్యుయేషన్. సో ఇది మీకు ఇంట్రెస్టెడా, నాట్ ఇంట్రెస్టెడా, ఎక్స్ట్రీమ్లీ ఇంట్రెస్టెడా, 3 ఆప్షన్స్ ఉంటాయి. సో ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్. సో ఐ విల్ సెలెక్ట్ దిస్ ఆప్షన్. నెక్స్ట్ ఐసిటి ఇన్ క్లాస్ రూమ్. సో ఇక్కడ మీకు కోర్స్ డిస్క్రిప్షను, తర్వాత దాని యొక్క ఆబ్జెక్టివ్స్, ఏ విధంగా ప్రజెంటేషన్ ఇవ్వబోతారు, మాడ్యూల్స్ ఏంటనేది మీరు ఇంట్రెస్ట్ అయితే మాత్రమే ఇంట్రెస్ట్ ఇవ్వండి, లేకపోతే నాట్ ఇంట్రెస్ట్ ఇవ్వండి. ఎందుకంటే ఇది ప్యూర్లీ ఫ్రీడమ్ అండ్ ఫ్లెక్సిబుల్ కోర్సెస్. వెదర్ వీ కెన్ డూ ఇట్ ఆర్ వీ కెనాట్ డూ ఇట్, బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ అవర్ చాయిస్ ఆఫ్ లెర్నింగ్ అండ్ చాయిస్ ఆఫ్ అవర్ కంటిన్యూయస్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్. సో ఇది ఇంట్రెస్టెడ్ పెడుతున్నాను. నెక్స్ట్ క్లిక్ చేస్తే ఇప్పుడు ఇవన్నీ జనరిక్ కోర్సెస్ అనమాట. సోషల్ ఎమోషనల్ లెర్నింగ్, సో ఇంట్రెస్టెడ్. నెక్స్ట్ కో కరికులర్ యాక్టివిటీస్, నాట్ ఇంట్రెస్టెడ్. ఈ విధంగా మీరు ఆసక్తిని కూడా చెప్పవలసి ఉంటుంది. లీడర్షిప్ ట్రైనింగ్ టు టీచర్స్, సో ఇంట్రెస్టెడ్. ఈ విధంగా ఇంటగ్రేటింగ్ హ్యూమన్ వాల్యూస్ ఇన్ ఎడ్యుకేషన్, ఇంట్రెస్టెడ్.
మీరు ఏవైతే ఇంట్రెస్ట్ చేస్తుంటారో అవి సంబంధించి మీకు ఈ పాపప్ మెసేజ్లో నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో కూడా మీకు కోర్సెస్ కంప్లీట్ చేయమని మనకు ఒక మెసేజెస్ వస్తూ ఉంటాయి. సో బీ డిసైసివ్ అండ్ బీ క్లియర్ వెదర్ యూ వాంట్ టు డూ ద కోర్స్ ఆర్ నాట్ వాంటెడ్ టు డూ ద కోర్సెస్ అనేది. సో ఈ ఫైనాన్షియల్ లిటరసీ నాట్ ఇంట్రెస్టెడ్, పేరెంటల్ ఎంగేజ్మెంట్ ఇంట్రెస్టెడ్. ఈ విధంగా సబ్జెక్ట్ స్పెసిఫిక్ని ఓకే అని ప్రొసీడ్ చేయాలి. ఇప్పుడు మీకు ఏ సబ్జెక్ట్స్లో ఏ ట్రైనింగ్స్ కావాలనేది కూడా ఇక్కడ మనము పొందుపరచాలి. ఎస్ ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్, తెలుగు సబ్జెక్ట్ నాట్ ఇంట్రెస్టెడ్, హిందీ సబ్జెక్ట్ నాట్ ఇంట్రెస్టెడ్, ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఎస్ ఐ డీల్ విత్ ఇంగ్లీష్ సో ఐఎమ్ ఇంట్రెస్టెడ్, సేవ్ అండ్ కంటిన్యూ. సో మళ్ళీ ఇక్కడ మనకి మీరు మ్యాథమెటిక్స్ కంప్లీట్ చేసుకొని ఉంటే మ్యాథమెటిక్స్ ఓపెన్ అవుతాయి, బిఎస్ ఓపెన్ చేసుకుంటే బిఎస్ ఓపెన్ అవుతాయి, సైన్స్ తర్వాత హిందీ ఏ సబ్జెక్ట్ అయితే మీకు అవి సంబంధించి వచ్చేస్తాయి. సో ఇంట్రెస్టెడ్, సేవ్ అండ్ కంటిన్యూ. రైటింగ్ డిస్క్రిప్టివ్ పారాగ్రాఫ్స్. ఈ విధంగా డెవలపింగ్ ఇంగ్లీష్ పెడగాజీ నేను ఆల్రెడీ చేశాను ఇది, కాబట్టి ఆల్రెడీ కంప్లీటెడ్ కాబట్టి నాట్ ఇంట్రెస్టెడ్. వుడ్ యూ బీ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎక్స్ప్లోరింగ్ లెర్నింగ్ మ్యాథమెటిక్స్? నో ఐ ఆమ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఈ విధంగా ఈ చాట్ బాట్ ఆప్షన్ ద్వారా మన యొక్క ప్రిఫరెన్సెస్ని, ట్రైనింగ్ నీడ్స్ని ఎక్స్ప్రెస్ చేయవలసి ఉంటుంది. వుడ్ యూ లైక్ టు లెర్న్ ఎనీ అదర్ సబ్జెక్ట్ దట్ ఈస్ నాట్ మెన్షన్ ఇన్ ద సర్వే? నో ఐ ఆమ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఐ కన్ఫర్మ్ ఆల్ మై ఆప్షన్స్ అని ఇక్కడ మనం క్లిక్ చేస్తే ఫినిష్ యువర్ సర్వే అని వచ్చేస్తుంది అనమాట. సో యూ హ్యావ్ 11 ఇన్కంప్లీట్ మ్యాండటరీ క్వశ్చన్స్ అని మనకి ఇక్కడ ఛాయిస్ చూపిస్తుంది. సో ఇక్కడ ఐ కన్ఫర్మ్ ఆల్ మై ఆప్షన్స్, అదే ఇంకా మనం ఏదైతే పెండింగ్ ఉన్నాయో అవి మ్యాండటరీ కాబట్టి మనం ఖచ్చితంగా అటెంప్ట్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా మనము యొక్క సర్వేని ఫినిష్ చేయాలి అవసరం ఉంటుంది. సో ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ go to this English and Education Update channel in your YouTube app, and once you click on this you will get to know the important logo here. Once you click on this you will get to see home, videos, shorts and playlists. Click on playlist and see all the November school complex sessions, learn a word a day and all formative and summative updates, and with special reference to CBSE syllabus English lessons. So click on November complex. Here you will see all the 12 important sessions uploaded for our teachers purpose. So wish you all happy learning and keep learning. Take care. Have a great day. Jai Hind.